Hi friends, welcome back to my channel. This is Kumari. So ee roju meeto nenu wedding guest makeup look ela create cheyalanadi ee roju meeto share chesukovannanu and మీ అందరికీ కూడా హ్యాపీ మహాశివరాత్రి ఫ్రెండ్స్. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఈ రోజు లైక్ పండగ కాబట్టి నేను న్యూ సారీ వేసుకున్నాను. సో ఈ సారీ లుక్ అనేది నేను లాస్ట్లో చూపిస్తాను అండ్ విత్ డీటెయిల్స్ నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు. సో డోంట్ ఫర్గెట్ టు సీ ది ఫుల్ వీడియో. నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ సారీ ఎలా ఉంది అండ్ నా మేకప్ లుక్ ఎలా ఉంది అన్నది మీరు చెప్తారు. కానీ అండ్ మేకప్ లుక్ వచ్చేసి ఇలా సింపుల్గా క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేశాను అనేది ఫస్ట్ చూసి వచ్చేయండి అండ్ సారీ కూడా చూపిస్తాను చూడండి. సో నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేశాను అన్నది మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కుదిరితే లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మాట్లాడతాను. బాయ్. అండ్ ఈ సారీ వచ్చేసి నేను అనితాస్ ఆన్లైన్ సారీస్ దగ్గర తీసుకున్నానండి. తిను డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్ కూడా సేల్ చేస్తుంది. అండ్ ఈ సారీ నాకు వచ్చేసి 850 రూపీస్ మాత్రమే వచ్చింది. అండ్ నేను డీటెయిల్స్ అనేది మొత్తం క్లియర్గా చెప్తాను లాస్ట్లో, సో చూస్తూ ఉండండి ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మేకప్ కోసం నేను ఏమేమి యూస్ చేస్తున్నానని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రైమర్ యూస్ చేస్తున్నాను. సో ప్రైమర్ వచ్చేసి నేను ఇక్కడ స్టేక్ వికరీ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. ఆఫ్కోర్స్ మీ అందరికి చెప్పాను, చాలా బాగుంది. సో నేను ఈ మేకప్లో ఎక్కువ యూస్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ లైక్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూస్ చేసినవి అయితే మన స్టేక్ వికరీ ప్రోడక్ట్స్ ఎక్కువ యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మొత్తం కొంచెం ఒక 2 seconds అలా ఆరిన తర్వాత నెక్స్ట్ నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ మనం లిప్ బామ్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మన లిప్స్ మనం మేకప్ వేసుకునే లోపు మాయిశ్చరైజర్గా అయిపోతాయి కదా. సో అందుకోసం నేను లిప్ బామ్ అప్లై చేస్తాను. సో మీరు కూడా ఫస్ట్ మేకప్ వేసే ముందు లిప్ బామ్ అప్లై చేసుకుని దాని తర్వాత స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఫస్ట్ డే కన్సీలర్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ వచ్చి నేను NYBY కన్సీలర్ అప్లై చేస్తున్నాను. అండ్ షేడ్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. సో జస్ట్ లైట్గా కొంచెం అప్లై చేసుకుని ఓన్లీ ఐస్ అండర్ ఐస్ కింద లైట్గా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, వాటిని కవర్ చేయడం కోసం నేను అప్లై చేస్తున్నాను అంతే. అండ్ యాక్చువల్గా అయితే నాకు పెద్ద ఎక్కువ ఏమి ఉండవు, జస్ట్ మామూలు లైట్గా ఉంటాయి డార్క్ సర్కిల్స్ అన్నది. ఈ మధ్య వచ్చాయన్నమాట, లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎడిటింగ్స్ అవి లేట్ నైట్ అవ్వడం వల్ల వచ్చాయి, లేకపోతే అసలు అంతకు ముందు ఉండేవి కాదు నాకు. అండ్ నెక్స్ట్ వచ్చి నీట్గా మొత్తం బ్లెండ్ చేసేసుకుంటున్నాను. అఫ్కోర్స్ మీకు చెప్పాను కదా ఈ NYBY కన్సీలర్స్ అన్నది చాలా తొందరగా బ్లెండ్ అవుతాయి అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఫౌండేషన్ వాడుతున్నాను, లాక్మీ ఇన్విజిబుల్ ఫౌండేషన్. సో నేను ఎక్కువ లైక్ లాక్మీ కూడా బాగుంటుంది అనమాట, కాకపోతే దీంట్లో కొంచెం SPF తక్కువ. సమ్మర్ వచ్చిన తర్వాత అయితే ఇంకా సమ్మర్ ఫుల్గా స్టార్ట్ అయిన తర్వాత అయితే మాత్రం అది యూస్ చేయకండి, అంటే ఎక్కువ SPF ఉండేది మాత్రం యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను స్టేక్ వికరీ ఎల్యూమినేటర్ అప్లై చేస్తున్నాను, గోల్డెన్ గర్ల్ షేడ్ వచ్చేసి. సో ఇది అప్లై చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది ఒక హైలైటింగ్గా లైక్ గ్లోయీగా ఉంటుంది. సో దాదాపు నేను ఈ ఎల్యూమినేటర్ అన్నది ఫౌండేషన్లో అప్లై చేస్తాను, లైక్ ఫౌండేషన్లో ఒక్క డ్రాప్ అనమాట, ఒక డ్రాప్ వేస్తాను. అలాగే లేదంటే ఒక ఫౌండేషన్ అప్లై చేయకపోతే మాయిశ్చరైజర్లో కూడా మనం మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. సో ఫేస్ ఏంటంటే మనకి గ్లోయీగా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నాకు ఎందుకో తెలియదు, ఫౌండేషన్ మాత్రం నాకు బ్రషెస్ అవి యూస్ చేయడం ఉండదు, జస్ట్ మామూలుగా హ్యాండ్స్తోనే బ్లెండ్ చేస్తాను. దాని తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా బ్లెండ్ అవ్వడానికి ఇలాంటి బ్రష్ యూస్ చేస్తాను అనమాట. సో పర్ఫెక్ట్గా స్కిన్లో బ్లెండ్ అయిపోవడం కోసం నేను అది యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను యూస్ చేసేది లాక్మీ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను. సో లాక్మీ కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను, జస్ట్ లైట్గా ట్యాప్ మోషన్లో నేను మొత్తం అప్లై చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి చాలా లైక్ సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఫిబ్రవరి నుంచి చాలా మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో మ్యారేజ్ అనే కాదు, ఫంక్షన్స్ చాలా ఉంటాయి అండ్ మాకు కూడా చాలా ఉన్నాయి. సో అవి అటెండ్ అవ్వడం కోసం నేను అప్పటికప్పుడు మళ్ళీ మేకప్ లుక్ క్రియేట్ చేయాలంటే చాలా ఇబ్బంది అని చెప్పేసి నేను ముందే మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను స్టేక్ వికరీ ఐ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. సో ఇది అప్లై చేయడం వల్ల మనకి చాలా బాగుంటుందన్నమాట. సో లింక్స్ మాత్రం నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. సో జస్ట్ ఇలాగా ఫింగర్స్తోనే నేను మొత్తం అప్లై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను స్టేక్ వికరీ బాడీ గ్లిటర్ యూస్ చేస్తున్నాను. ఇది బాడీ గ్లిటర్ అనేది మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు అని చెప్పండి కదా, లైక్ నేను ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ ఐస్కి అప్లై చేస్తున్నాను అనమాట, లైక్ ఐ లిడ్స్కి. సో చాలా బాగుంటుంది, లైక్ ఇలాంటి గోల్డ్ షిమ్మర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక పాపప్లా ఉంటుంది, చాలా బాగుంటుంది.
సో నా శారీ కూడా కొంచెం ఏంటంటే నాకు గోల్డ్ లుక్ ఉంది కాబట్టి దానికోసం నేను అప్లై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేక్ విక్రీ ఐలైనర్. సో ఐలైనర్ ఎలా అప్లై చేయాలన్నది నేను నా ఒక వీడియోలో షేర్ చేశాను, కుదిరితే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను చూపించట్లేదు ఎలా అప్లై చేయాలన్నది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ముందే యూస్ చేయాలి, మర్చిపోయాను అనమాట. ఐబ్రో పెన్సిల్ వచ్చేసి నేను NYBY ఐబ్రో పెన్సిల్ యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేక్ విక్రీ కాజల్ యూస్ చేస్తున్నాను. సో ఇదైతే చాలా బాగుంటుంది, మీ అందరికీ తెలిసిందే కదా. అండ్ నెక్స్ట్ వచ్చి నాకు ఎప్పుడు కూడా ఎందుకు అర్థం కాదు, వీడియో చేసినప్పుడల్లా కాజల్ అప్లై చేసేటప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి. మామూలుగా అయితే నాకు అసలు కన్నీళ్ళు రావు, చాలా సింపుల్గా అప్లై చేసుకుంటాను. అలాంటిది ఈ వీడియో చేసినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా నాకు కన్నీళ్ళు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను వెట్ అండ్ వైల్డ్ మస్కారా యూస్ చేస్తున్నాను. సో ఇది లైట్గా ఉంటుందన్నమాట, జస్ట్ మనకి ఒక చిన్న కర్వ్ రావడానికి కోసం. సో ఈ వీడియో అయిపోగానే నేను సారీ డీటెయిల్స్ కూడా చెప్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ బెల్లా వాస్టర్ రెడ్ బామ్, ఇది షేడ్ నెంబర్ వచ్చేసి రెడ్ బామ్ 10 అనమాట. సో అది యూస్ చేస్తున్నాను, నా మోస్ట్ ఫేవరెట్ ఇది. సో చాలామంది కూడా ఇది బాగుంది అంటారు ఎక్కువ నా లిప్స్కి, అందుకోసం నేను ఎక్కువ ఇదే అప్లై చేస్తాను. అండ్ ఇది బాగుంటుంది కూడా. సో నాకు ఒకప్పుడైతే ఎక్కువ పింక్ కలర్ లిప్స్టిక్స్ ఎక్కువ ఇష్టపడేదాన్ని, కానీ తర్వాత ఇది ఎప్పుడు తెచ్చినా అప్పటి నుంచి నా ఫేస్కి రెడ్ బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నాకు ఇది కొంచెం ఎక్కువైంది అనిపించి నేను ఏం చేశానంటే పౌడర్ ఉంటుంది కదా, నార్మల్ పౌడర్, దాన్ని అప్లై చేసి, ఇది ఆల్రెడీ మ్యాట్ ఫినిష్, యాక్చువల్గా పౌడర్ అవసరం లేదు, జస్ట్ అది రాసి జస్ట్ డ్రెస్తో మొత్తం డ్రెస్ కదా ఒక చిన్న క్లాత్తో నేను క్లీన్ చేసేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి లాస్ట్లో నేను వెట్ అండ్ వైల్డ్ హైలైటర్ యూస్ చేస్తున్నాను. సో లాస్ట్ ఇది ఒక ఫినిష్ లుక్ చాలా బాగుంటుంది, హైలైటింగ్ వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది ఒక చాలా గ్లోయీ లుక్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను హైలైటింగ్ పార్ట్స్లో యూస్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి నోస్ మీద అండ్ చిన్ అండ్ అప్పర్ లిప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ కింద. సో మొత్తం మనకి హైలైటింగ్ ఏరియాస్ అంతా అప్లై చేసేసుకుంటే మన ఫేస్ అనేది హైలైటింగ్గా చాలా బాగుంటుంది, ఒక గ్లోయీ మేకప్ లుక్. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఒక చిన్న బింది అప్లై చేస్తాను. సో లాస్ట్ వచ్చేసి మేకప్ ఫిక్సర్, NYBY మేకప్ ఫిక్సర్ అనమాట. సో కొంచెం ఇలా చేయి దూరంగా పెట్టుకుని జస్ట్ స్ప్రే చేసేసుకోవడమే. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక 1 మినిట్ అలాగా మన స్కిన్లోకి తొందరగానే అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు నా హెయిర్ అన్నీ నేను ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకుంటాను. అండ్ ఇది నా స్పెక్స్ అసలు పెట్టుకోవడం మానేశాను, అది పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్లీ నా మేకప్ లుక్ ఇది, నా శారీ ఇది. సో ఇప్పుడు శారీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ నేను యాక్చువల్గా ఇది కాదు, సో దీని బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ దీని శారీ ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. అండ్ శారీ మాత్రం చాలా సింపుల్గా చాలా బాగుంది. నాకు పళ్ళు దగ్గర ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ మళ్ళీ మనకి కుచ్చుల దగ్గర వస్తుంది అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది. నాకైతే సింపుల్ శారీస్ అంటే చాలా చాలా ఇష్టము. సో మీకు చూపించడం కోసం నేను బ్లౌజ్ అది వేసేసుకున్నాను బ్లాక్ది. యాక్చువల్గా నేను చాలా ట్రై చేశాను గోల్డ్ బ్లౌజ్ వేసుకోవడానికి, కానీ అది నేను అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసాను, అందుకోసం ప్రస్తుతానికైతే ఉన్నది వేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. అండ్ నేను వచ్చేసి బయట షూట్ చేసాం, ఇది షూట్ చేసిన మీరు వెనకాల చూడండి కోతులా ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్, నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వాట్సాప్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి. చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ. సో ఇది 850 రూపీస్కి చాలా బాగుంది కదా. సో దాని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, డ్రెస్ మాత్రం, శారీ మాత్రం. సో ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Hey there. Subscribe to my channel. And also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.